ఇక్కడ నా పెళ్లి, మీ పెళ్లి కాదు. తెలుసు అల్లుడు గారు. అల్లుడు గారా? అంటే మీరు మామయ్య. ఈవిడా అత్తయ్య. అత్తయ్య? అరే నన్ను చూడండి అత్తయ్య. అల్లుడు మొహం అత్త చూడకూడదు, తప్పు తప్పు. అయ్ బాబాయ్, అయ్ బాబాయ్. మీ కూతుర్ని నేను చూడకుండా పెళ్లి చేసుకుంటున్నాను. మీ కూతురు ఎలా ఉంటుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నా కూతుర్ని చూడలేదని ఏమీ బాధపడకు. నా కూతురు అందంతో పోల్చుకుంటే అనుష్క తేలిపద్ది. రకుల్ ఆరతే ఆరతే. నా కూతురు అందంతో పోల్చుకుంటే రష్మి. ఇప్పుడు దాని గురించి ఎందుకు, దాని గురించి ఎందుకు? ఏ కానీ కానీ ఇంత బాగా చెప్పావు, ఎంత అందగత్తో ఏంటో. ఒకసారి మీ కూతురు కూడా పిలిపించండి అర్జెంట్ గా. ఏదో ఒకసారి మొహం చూపిమనండి సార్. సరే వచ్చేయండి. అప్పో అప్పో పెళ్ళికన్న అమ్మాయి మీద చేస్తావురా? నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు. మనసులో ఒకరిని పెట్టుకొని ఎలా పెళ్లి చేసుకోవాలి అంటే మనసులో ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? అర్థం మార్చిన వాళ్ళకి అర్థమైందిలే. పద పదండి. తాళు కట్టడానికి ఇంకా టైం ఉంది. ఆలోచించు ఆలోచించు. ఈ ఇల్లు కొనుక్కొని వచ్చింది మీరేనా? అవునండి నేనే. ఈ పిల్లలు మీ చుట్టాల పిల్లలా? కాదండి నా పిల్లలే. నలుగురు? నలుగురు. గవర్నమెంట్ ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటుంది, కానీ మీరు చాలా హద్దులు దాటినట్టున్నారే. మంజునాథ గారు, మా నాన్న పోయేటప్పుడు నాతో ఒకటే మాట అన్నాడు. అరే మనోరమా, మనం పోయాక మనల్ని మోయడానికి నలుగురు ఉండాలరా అన్నాడు. మా నాన్న చెప్పింది కరెక్టే అనిపించిందండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించాల. నలుగురు కన్నా మీ నాన్నగారు చెప్పిన నలుగురు అంటే బయట వాళ్ళని అర్థం. సర్లే మంజునాథ గారు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వదిలిన తూటాలని కన్న పిల్లల్ని వెనక్కి తీసుకోలేం కదా. నమస్తే నాగబాబు గారు, రోజా గారు. నమస్తే రోజా గారు, నాగబాబు గారు. ఒంటి చేత్తో పెడుతున్నానని అలా చూడకండి. ఆడి ఒంటి మీద ఈ చేయి పడినాదని కోపంతో నా చేయి నేను అనుకున్నాను. ఆ ఊర్లో ఒక్క మగాడు కూడా బతికే ఏమన్నారా మీ ఊర్లో మగాడు? అరే పులి నాయనా నాయనా చెప్పు నాయనా. దేవుడా, ఈడు మగాడు. ఈయనే పెళ్లి చేసి 10 మంది పిల్లల నుంచి నీ మీద పగ తీసుకుని పంపిస్తాను రా. ఆ పని ఈ ఊర్లో కుక్కలు కూడా సత్తాయి. మా ఊర్లో పందులు కూడా చేస్తాయి. నాయనా అట్లా అంటున్నాడు. పగోడైనా కరెక్ట్ చెప్పాడు రా. రే ఒక్క మాట ఇవ్వు నాకు. ఏంటి నాయనా? నేను పాలతో పెంచలేదురా, పగతో పెంచా. అదే దొరికింది. నమస్కారం. నమస్కారం. చాలా బాగుందండి. అవునండి, చాలా బాగా కట్టాను కదా. ఓకే, మరి ఇంక మేము వెళ్ళొస్తాం. ఓకేనా? సామ్రాజ్యం 1116. 1116. ఏమంటే 1116 చదివించారు. మీరు రాత్రి నిద్రపోతారా? ఎంత పిచ్చని అనుకుంటున్నావా? రా కృపాకర్ గారు, మేము వెళ్ళొస్తాం. వెళ్లే ముందు ఒక మాట చెప్పాలి. ఏంటి? రేపు మా గృహప్రవేశం ఉంది. మీరు తప్పకుండా రావాలి. దేవుడా, సామ్రాజ్యం గారు నమస్కారం. నమస్కారం. ఇదేంటి మా ఇల్లు. ఎక్కడుంది? అక్కడ బాత్రూమ్, అక్కడ కిచెన్. ఓకే, ఇక్కడ చదివింపులు. హాల్ ఎక్కడండి? హాల్ ఇక్కడే. అక్కడ బాత్రూమ్. ఓకే, అక్కడ కిచెన్, ఇక్కడ చదివింపులు ఇక్కడే. నువ్వు అందంగా ఉంటావు. నీకెంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు కత్తిలాగా ఉంటావు. అనసూయ. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుంటా కాదు, ఏం చేస్తుందో అని కనుక్కోవాలిగా. అక్కొచ్చే టైం అయింది అనుకుంటా. వచ్చావి
గాడిద రాలేదే. ఎందుకు రాలేదు? నా వెంటనే వస్తున్నాడు. రాని రాని చంటి ఇస్ బ్యాక్. ఇంటికి రాక బాగా వచ్చారు, మర్యాద లేదా? చెల్లిని పంపించారు, కార్లో వచ్చిందా, ట్రైన్ లో వచ్చిందా, మాట్లాడరే. రోజు ఇలా వెనక్కి తిరగడం సరిపోతుంది తప్ప ప్రపోజ్ చేయడం కుదరట్లేదు. ఇలాంటి టైంలో మనకి ఎదవేడ ఇచ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడే. దీనికి ఆడే కరెక్ట్, ఆడికి ఫోన్ చేద్దాం. ఏరా ఫోన్ చేసావు? ఇంకా చేయలేదు కదరా? చెయ్యి మళ్ళీ వస్తాయి. నిజం స్టైల్ ఉంటది కదరా, అమ్మాయిలు ట్యాకిల్ చేసే చిన్న స్టైల్, అది చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నా కోసం ఒకసారి. ఓకే ఓకే, ఇట్లే చెడిపోస్తారు. మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. అది ఇదన్నమాట మీ టెక్నిక్. మన అమ్మిని ఎవడో కాదన్నాడంట, వాడిని తీసుకుని రండి. వెళ్ళండి. సరే అన్నా. వాడిని తీసుకుని రండి. ఓ గంగిరెద్దులు వెళ్ళిపోతారు. ఎవరో తెలుసా మీకు? ఇంతకీ ఎవరన్నాడు? అడే. ఓ వాడా. బుర్ర తక్కువ ఎదవల్లారా. కొడుతున్నాడు సార్. ఏందిరా? మా నాన్న ఎవరు తెలుసా మీకు? మీ నాన్న ఎవరు? వాట్సాప్ ఉందా? ఉంది. ఆ వాట్సాప్ లో మెసేజ్ 2 టిక్లు వస్తాయా? వస్తాయి. మా నాన్న పెడతారు అవి. ఏమిరా? మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న ఎవరా? ఇది తీసి చెప్పు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా సార్, చేస్తాము. నెట్స్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ అయితే ఎర్రని తిరిగిద్ది కదా, అవును. అది మా నాన్న తిప్పుతుంటాడు. చంపారు ఇద్దరిని. మా నాయన గురించి చెప్తే తల తిరిగిపోతుంది. ఏం చేస్తుంటాడు? మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తారు అప్లికేషన్ లో? చేస్తుంటాం. చేసేటప్పుడు ఓటీపీ నెంబర్ వస్తుందా? పంపిస్తాయి. ఆ ఓటీ నెంబర్ మా నాన్న పంపిస్తాడు. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు మన ముందుకు వస్తున్నారు, చూడండి. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూశారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అయితే పిచ్చెక్కించండి గురువు గారు. పిక్చర్ కాస్త డట్టి పిక్చర్ అయిపోయింది ఏమిటి గురువు గారు? భార్యకు కావాలి కనకం, పోతే పెడుతుంది శోకం, చేతిలో ఉండదు రొక్కం, మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. అయ్యో తందానా దేవనందనానా తరగెట జిందాలితా. అరే అర్జున్, అమిత్ గారు ఏమంటున్నాడు తెలుసా? గోల్ కొడతా అంటున్నాడు. అరే అమిత్ నువ్వు గోల్ కొడితే బలమాట సెంటర్ లో బట్టలు తిరుగుతావు. కొట్టు రాస్కల్, అరే అమిత్